స్తుతికి, ఘనతకు, మహిమకు, ప్రభావములకు పాత్రుడైన మన దేవునికి, యేసయ్యకు స్తుతియు ఘనత కలుగునుగాక. ఆమేన్. మనం పోయిన వారంలో ఒక సబ్జెక్ట్ మీద ధ్యానం చేశాం. మీకు గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా? ఏంటది? అవమానించబడిన వారిని హెచ్చించే దేవుడు. అవమానించబడిన వారిని హెచ్చించే దేవుడు. కాబట్టి అవమానించే వారి వైపు ఎవరు ఉండరు. సహజంగా అవమానించబడే వారి వైపు ఎవరు ఉండరు. కనుక వారిని ఇంకా గేలి చేస్తుంటారు, ఏళన చేస్తుంటారు. వారిలో ఉన్న బలహీనతలను చూపించి వారిని ఇబ్బంది పెడుతుంటారు. కానీ దేవుడు వారి పక్షాన ఉండి, వారిని అవమానించబడిన వారి పక్షాన దేవుడు ఉండి ఏం చేస్తారట? హెచ్చిస్తారు. ఈరోజు మరొక వ్యక్తిని మనం చూద్దాం. మనం లూకా గారు రాసిన సువార్తలో 7వ అధ్యాయములోనికి మనం వద్దాం. 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో 39వ వాక్యాన్ని మనం చదువుదాం. 39. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును. ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. చూడండి, మీరు ఈమెను గురించి ఈ పరిసయ్యుడు యేసయ్యను భోజనానికి పిలిచినటువంటి వ్యక్తి. రోజు యేసయ్యను పరిసయ్యుడు సిమోను అనే ఒక వ్యక్తి యేసయ్యను తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. కనుక విందుకు ఆహ్వానించినప్పుడు ఆయన విందు చేస్తూ ఉండగా ఒక స్త్రీ వచ్చి ఆయన యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆమె ఏడుస్తూ ఉండడము చూశాడు. అప్పుడు ఈ స్త్రీని చూసిన ఆ వ్యక్తి, ఇంటి యజమాని ఏమనుకుంటున్నాడో ఇక్కడ వ్రాయబడింది. కనుక ఇక్కడ ఇద్దరిని కూడా, ఎవరిని? యేసయ్యను అలాగనే ఈ స్త్రీని కూడా ఆయన అపార్థం చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడు? ఎలాగా అవమానిస్తున్నారు అంటే, ఈయనను ముట్టుకుంటున్న ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఈయన ప్రవక్త అయ్యుండిన ఎడల తెలియదా అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఈయన ప్రవక్త కాడు, ఈయనకేమి తెలియదు, అనవసరంగా నేను భోజనాన్ని పిలిచాను, ఇది అంటున్నాడు. ఈమె కూడా మంచిది కాదు, ఇది పాపాత్మురాలు అని ఆమెను హీనంగా చూస్తున్నాడు, అవమానిస్తున్నాడు మనసు. చాలాసార్లు మనము బయటికి అవమానించబడతాం అంటే బయటనే డైరెక్ట్గా మనల్ని అవమానిస్తాం. మీరు అలాంటి వారు, మీరు ఇలాంటి వారు, ఇలాగని మనల్ని అవమానిస్తూ ఉంటాం. కానీ ఈమెను బయటికి వినపడకుండా లోననే బహుగా అవమానిస్తుంది. ఈ స్త్రీ అవమానించబడిన స్త్రీ, అనేకుల చేత అవమానించబడినటువంటి స్త్రీ. అవమానించబడడానికి కారణం ఏంటి అంటే తన పాపమే కారణం. అవమానించబడడానికి కారణం ఏంటి? తన పాపమే కారణం. తన పాపాన్ని చూపించి అవమానిస్తున్నారు. బహుశా ఈ సీమోను కూడా విని ఉంటాడు ఆమె గురించి. అందుకనే ఈమె అంతా కూడా బహిరంగంగా అందరూ కూడా ఈమెను తిడుతున్నారు. ఈమె పాపాత్మురాలు అని, ఈమెను నా ఇంట్లోకి రానివ్వకూడదు, నా ఇంట్లో కూర్చోకూడదు అన్నంత కసితో ఆమెను అవమానించి మాట్లాడుతుంది. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుని పిల్లరా, మనకున్న ఏదైనా ఒక బలహీనతను చూపించి, మనకున్న ఏదైనా ఒక దేవునికి వాక్యానికి విరోధమైన దాన్ని చూపించి ఈ లోకంలో మరి అనేకులు మనల్ని ఏం చేస్తుంటారు? అవమానిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు, అపకీర్తికి గురి చేస్తూ ఉంటారు. కానీ అలాంటప్పుడు
దేవుని బిడ్డలారా, మనము తిరిగి వారిని అవమానించటం కాదు, కానీ మరి ఆ యొక్క అవమానంలో మనం సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. కనుక మనం ఆమె అవమానాన్ని చూస్తాం. ఈ 29వ వాక్యంలో మనం ఏం చేస్తాం? ఆమె యొక్క అవమానాన్ని చూస్తాం. అందుకనే ఈమె ఎలాంటిదో ఎటువంటిదో 39లో ఈమె ఎటువంటిదో ఎలాంటిదో అని ఆమెను అవమానించబడటము మనం చూస్తాం. అంటే ఆమెను అవమానిస్తూ తనను తాను హెచ్చించుకుంటున్నాడు. ఆమెను అవమానిస్తూ తనను తాను హెచ్చించుకుంటున్నాడు. అంటే ఈ స్త్రీ కంటే నేను చాలా మేలు, నేను పాపాత్ముడను కాను, నేను ఒక గనుడను, నేను ఒక పరిశుద్ధుడను, కనుక నాలో ఏ లోపము లేదు, నాలో ఏ తప్పు లేదు, కనుక నేను అన్ని రంగాలలో అన్ని విషయాలలో మంచివాడను అన్నట్లుగా ఈ వ్యక్తి తనను తాను హెచ్చించుకుంటూ తనలో ఉన్న లోపములను చూసుకొనకుండా దేవుని బిడ్డలారా ఈమెను అవమానించటము మనం చూస్తాం. నిజంగా ఎంత బాధపడి ఉంటున్నాను ఆ యొక్క అవమానానికి, ఆ ఇబ్బందికి నిజంగా ఎంత బాధపడి ఉంటారు. కనుక అవమానించబడుచు ఉన్నప్పుడు దేవుడు మరి ఏం చేశారు? ఎందుకు అవమానించారు ఆమెను అంటే, ఆమె ఒక పని చేసింది. 38లో వెనుక తట్టు ఆయన పాదముల యొద్దకు వచ్చి నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు ఆ పాదాలకు పూసెను. అది ఆమె చేసిన పని. ఆమె దూరంగా ఉండుంటే పని బాగుండేది, కానీ ఆమె లోనికి వచ్చి ప్రభు పాదముల వరకు వంగి ప్రభు పాదముల వరకు ఆమె వంగి, కనుక ఆమె అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన పాదాలకు పూసి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకొని ఆమె బహుగా ఆ ఏడ్చిన కన్నీళ్లతో ఆయన పాదాలను కడగటం మనం చూస్తున్నాం. ఇవన్నీ సామాన్యమైన విషయాలు కాదు. అవమానాలతో, అపనిందలతో, సిగ్గుతో ఎంతగానో కుమిలిపోయి ఉన్నటువంటి ఆ బిడ్డ ఒకసారి యేసయ్య దగ్గరికి వచ్చేసరికి, ఆయన్ని చూసేసరికి ఎక్కడ లేని దుఃఖము, వేదన, ఆవేదన పొంగుకొచ్చి ఆమె కన్నీటితో ఆయన పాదాలను కడిగారు. అత్తరును బుడ్డిని పగలగొట్టి ఆయన పాదాలకు పూసి ఆయన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకున్నాడు. కాబట్టి ఇదంతా కూడా ఆయన పాదాల దగ్గర మట్టుకు వంగి ఆమె చేసిన పరిచర్య, ఆమె చేసిన ఆరాధన, ఆమె చేసిన కార్యాలను మనం ఇక్కడ చూస్తాం. కనుక ఇవేవి కూడా ఇతనికి నచ్చలే. కొన్నిసార్లు దేవుని కొరకు ఏదైనా మంచి చేస్తే కొందరికి నచ్చదు. దేవుని కొరకు ఏదైనా మంచి మనం చేయడానికి వెళ్ళినప్పుడు, దేవుని కొరకు నిలబడినప్పుడు, దేవుని కొరకు ఖర్చు పెడుతున్నప్పుడు చాలా మంది అంటారు, ఎవరికి లేని బాధ నీకు ఒక్కదానికి వచ్చిందా? ఎందుకు అంతంత డబ్బులు ఇస్తావు, అంతంత ఖర్చు పెడుతుంటావు, ఎవరేమన్నా ₹1 ఇచ్చారో నువ్వే ఇంత ఖర్చు పెడతావు, అవసరమా నీకు అంటారు. బట్ అది వాళ్ళ నైజం అనమాట. నీకు ఒక్కదానికి ఎందుకు, అందరూ తల పెరిగేసుకుంటే నీకు నీ మేలు కొరకు చెప్తున్నాను, నేనేమి ఇయ్యను, నాకు నచ్చవు ఇలాంటివన్నీ అంటుంటారు కొంతమంది. కనుక దేవుని కొరకు ఎవరైనా ముందుకు వచ్చి మరి ఆయన కార్యక్రమాలను చేస్తున్నప్పుడు చాలా మంది మనల్ని ఏం చేస్తారు, మరి అడ్డుకుంటూ ఉంటారు. కనుక నీకెందుకయ్యా, నీవన్నీ గురిపించుకుంటున్నావు, అన్ని చేయడానికి ముందుకు వచ్చేస్తున్నావు, నీకు అవసరమా ఇవన్నీ అని మనల్ని వెనకకు లాగడానికి చూస్తారు. కనుక యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా అదే కార్యం జరిగింది. ఏంటి జరిగిందంటే, కనుక మరియా మిక్కిలి వెలగలిగిన అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను.
ఇల్లంతా అత్తరు వాసనతో నింపబడెను. కనుక లాజరు మరణం నుండి తిరిగి లేచిన 4 దినముల క్రితం చనిపోయిన లాజరు తిరిగి లేచిన సందర్భంగా కనుక ప్రభు వారికి గొప్ప విందు చేసేవారు. మార్తయేమో ఉపచారము చేస్తూ ఉన్నారు, లాజరు యేసయ్యతో కూడా భోజనం చేస్తూ ఉన్నారు. మరియ ఎక్కడున్నా ఆమె ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. కనుక మరియ అయితే మిక్కిలి వెలగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని వచ్చి కనుక ఆయన పాదముల మట్టుకు వంగి ఆ అత్తరు ఆయన పాదాలకు పూసి తల వెంట్రుకలతో తుడిచిందంట. చాలా మందికి డౌట్, ఇక్కడ ఈమె అలా చేశారు, ఈమె అలా చేశారు కదా. లోకస్వార్తలో కనుక పాపాత్మురాలైనటువంటి స్త్రీ అలాగే చేశారు. తర్వాత ఈ మరి అలా చేశారు. కనుక ఈ చాలా మందికి డౌట్ అనమాట, ఈ ఇద్దరు ఒకే స్త్రీనేనా? ఒకే స్త్రీయా ఇద్దరు? ఏమంటారు? కాదు, ఒకే స్త్రీ కాదు. ఇది సీమోన్ ఇంట్లో జరిగిన సంఘటన. ఎవరింట్లో? లూకాసు వార్తలో జరిగిన సంఘటన సీమోన్ ఇంట్లో జరిగిన సంఘటన. ఈ సంఘటన లాజరు మరియ మార్తల ఇంట్లో జరిగిన సంఘటన. ఆ మరియ, ఆమె పేరు మరియ కాదు, ఆమె పాపాత్మురాలు అని పిలువబడ్డారు. ఆమె పేరుంది, కానీ ఆమె చేసిన తప్పును బట్టి ఆమెను పిలిచారు. కాబట్టి ఇక్కడ ఈమె మరి అని పిలువబడ్డారు. కనుక దేవుని బహుగా గనపరిచింది మరి. ఆయన పాదాల మట్టుకు వంగి ఆ యొక్క ఆరాధన తగ్గించుకొని ఆయనకు చేసి ఆయనను ఘనపరిచినట్లు దేవుని బిడ్డలను మనం చూస్తాం. కానీ ఇది ఇస్కరియోతు యూదకు చాలా బాధ కలిగేసింది. ఇస్కరియోతు యూద ఏమన్నాడో తెలుసా? యూదా, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి 300 దేనారాలకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అనెను. బీదలకు ఎందుకు ఇయ్యలేదు? ఏం పని చేశావు? ఏం పని చేశావు? నన్ను అడిగి ఉండొచ్చు కదా, నేను సలహా ఇచ్చేవాడిని కదా. ఈ అత్తరు 300 దేనారాలకు అమ్మి ఆ డబ్బు పేదలకు ఇస్తే నీకెంత పేరు వచ్చేది? ఇక్కడ ఏమైనా పేరు వస్తుందా నీకు? చాలా మంది సీక్రెట్గా దేవునికి కానుకిస్తారు. ఏం పేరు వస్తుంది? ఇప్పుడు పేరు రావాలి, పేపర్ మీదకి పేరు ఎక్కాలి, సంఘంలో పేర్లు చదవాలి, అప్పుడు నేనే అందరికంటే. కాబట్టి ఒక బిల్డప్ అన్నమాట. ఇప్పుడు ఈమెకు పేరు అవసరం లేదు, ఈమె కార్యాలు కనబడిన అవసరం లేదు. ఎవరికి కనబడితే చాలు? నా దేవునికి కనబడితే చాలు, నా ప్రభు కనబడితే చాలు. ఎవరు చూసినా చూడకపోయినా ఎవరి నుండి నాకేం వచ్చేది లేదు. నా ప్రభు చూశాడంటే, ఆయనకు నచ్చిందంటే ఆయన నా జీవితాన్ని మార్చేస్తాడు, ఆయన నా అవసరాలే తీర్చేస్తాడు. కాబట్టి ఈ రోజున ఏది చేసినా మనము దేవుడు చూడాలని చేయాలి, కానీ మనుషులు చూడాలని చేయకూడదు. మనుషులను మనం చూడకూడదు. నేను ఎంత ఇచ్చానో తెలుసా? అంత ఇచ్చాను, ఇంత ఇచ్చాను, నేను ఏమేమి చేశానో తెలుసా? చెప్తే ఆశ్చర్యపోతావు, నేను అలా చేశాను, ఇలా చేశానని. చాలా మంది ఏం చేస్తారంటే వారి పేరు బయటకు రావాలని అనేకులకు చెప్పుకుంటూ తిరుగుతుంటారు. కనుక వాళ్ళు అలాగా హెచ్చించబడాలని చూస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు ఒక చాటున ఇంట్లో గుట్టుగా ప్రభువుకు చేసిన కార్యాన్ని మనం చూస్తాం. మరియా ఆ అత్తరు జటామాంస అత్తరు ఆయన పాదాల మీద పోసి తల వెంట్రుకలతో తుడిచి ఆ పాదాలను ముద్దు పెట్టుకోవటం మనం చూస్తాం. కానీ ఇస్కరియోతు యూద ఇంట్లో వాళ్ళకి నచ్చింది అందరికీ, కానీ ఇస్కరియోతు యూదకు నచ్చలేదు. ఎందుకు ఎంత వేస్ట్ చేశారు? 300 దేనారాలకు అమ్మేసి అది పేదలకు ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది అని అతడు సలహా ఇచ్చాడు. అది ఎందుకు అలాగ అన్నాడు అనేది మనకు వాడు ఇలాగ చెప్పింది. శ్రద్ధ కలిగి కాదు గాని బీదల మీద పేదల మీద
బాగా ప్రేమ శ్రద్ధ ఉండి కాదు గాని వాడు దొంగ అయి ఉండి ఆ, తన దగ్గర డబ్బు సంచి ఉండినందున ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక దొంగ ఇప్పుడు ఎప్పుడైనా ఇతని ట్రెజరర్ అన్నమాట. ట్రెజరర్ కాబట్టి ఖజాన్సీ కనుక ఇతని డబ్బు ఏదొచ్చినా కూడా ఇతని దగ్గరికే వెళ్ళేది. అతని దాన్ని దాచేవాడు. అందుకనే కొద్దిగా ఆ పక్కకు కొద్దిగా ఈ పట్టు పెట్టువైపు వేసుకుంటా దొంగ లెక్కలు రాసుకుంటా కనుక మోసం చేస్తూ ఉండేవాడు. అందుకొరకు ఇస్కరియోతు యూదా ఏమంటున్నాడంటే, అది నా దగ్గరకు వచ్చింటే నాకు మేలుగా ఉండేది. గౌరికి అనవసరంగా మట్టి పాలైపోతున్నాను. అంతా ఎవరి పాదాల మీద పోసారు? యేసయ్య పాదాలు. యేసయ్య పాదాల మీద పోయింటే వీడికి చదువుకుంత బాధేసి ఆయన ఆరాధించటం, ఆయన స్తుతించటం, ఆయన గణపరచటం, పాదముల మట్టుకు ఆయన పాదాల దగ్గరికి మనం వంగి ఆయన సేవించటము, అది మనకు దొరికే భాగ్యమా? ఒకవేళ మిక్కిలి వెళ్ళగలిగిన అచ్చ జటమాంస అత్త తీసుకున్నదే, అది లాజరు ప్రాణంతో ఎలాగ వెలగడతారు? ఆ ప్రభు బ్రతికించిన లాజరుకు పోల్చుకుంటే వారు ఇచ్చింది ఏమాత్రమునో సరిపోదు. కనుక వారు హృదయపూర్వకంగా చేశారు. మరియా హృదయపూర్వకంగా చేసింది, ఇష్టపూర్వకంగా చేసింది. నా ప్రభువుకు ఏదైనా నేను వెలగలిగిందే ఇవ్వాలి, విలువైందే ఇవ్వాలి. నా ప్రభువుకు ఎప్పుడు గుర్తుండేదే నేను చేయాలి. ఇది నన్ను చూసుకోకూడదు, నాకు పేరు రాకూడదు, నా ప్రభుకే ఘనత రావాలని ఆమె అటువంటి పేద కుటుంబంలో ఉన్నా సరే అటువంటి గొప్ప కార్యమును దేవుని బిడ్డారా చేసింది. యేసయ్య గద్దించాడు ఇస్కరియోతు. యేసయ్య ఏం చేశాడు? చూస్తున్నారు వాక్యం చూడండి. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీన్ని నుంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. కాబట్టి ఆమె చేసింది కరెక్టే. నా యొక్క భూస్థాపన విషయమై దీన్ని ఆమెను ఉంచుకొనని. కాబట్టి పేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. ఎప్పుడైనా మీరు వారికి మీరు సహాయము చేయొచ్చు. ఎప్పుడు మీతో నేను ఉండను. కాబట్టి నాకు ఆమె చేసింది మంచిదే అని ప్రభు ఆమె చేసిన కార్యాన్ని ఏం చేశాడు? ప్రశంసించాడు, గణపరిచాడు. కనుక ఆ రీతిగా దేవుని పిల్లలైనటువంటి మనం కొన్నిసార్లు ఏదైనా మంచి పని ప్రభు కొరకు చేయడానికి వెళ్తే అనేకులు మనల్ని వెనక్కి లాగుతారు, వెనక్కి నెట్టుతారు. కనుక మనకు లేనిపోయిన మాటలు చెప్పి వాళ్ళు ఎంత ఇచ్చారు, నువ్వు ఎందుకు ఇంత ఇచ్చావు, వాళ్ళంతా చేశారు, నువ్వు ఎందుకు ఇలా చేసావు, నీకే ఎందుకు ఇదంతా ఇంత నువ్వు ఖర్చు పెట్ట అవసరమా అని చాలా మంది మనలను మాట్లాడుతూ ఉంటారు. కానీ మరియా దాని గురించి ఆలోచించాలి. నా ఇంట్లో దేవుడు గొప్ప కార్యం చేశాడు. నా తమ్ముని బ్రతుకు తిరిగి వచ్చింది. నా తమ్ముడు బ్రతికాడు. ఇక మేమిద్దరం ఒంటరి ఆడపిల్లలుగా అనుకున్నాం. కానీ నా తమ్ముడిని తిరిగి నా ప్రభువు బ్రతికించాడు. ఆ జీవాధిపతి అయిన నా యేసయ్యకు నేను ఎంత చేసినా తక్కువే, ఎంత ఇచ్చినా తక్కువే అని ఆమె గొప్ప కార్యం చేసింది. యేసయ్య హృదయాన్ని ఆమె సంతోషపరిచింది. కనుక ఈ స్త్రీ కూడా, పాపాత్మురాలైన స్త్రీ కూడా అవమానించబడింది. అసలు పాపము 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 అనే ఒక పాపం చేయని వారు ఎవరున్నారు? కనుక 6:23 రోమాలో అంటారు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, ఏ భేదం లేదు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేశారు. అందరూ చేశారు. పాపం చేయని వారు ఎవరు కూడా లేదు. కాబట్టి అందరినీ అవమానించలేదు. ఇతను అనుకుంటున్నాడు, నేను నీతిమంతుణ్ణి, నేను గొప్పవాణ్ణి, నేను పరిశుద్ధుని, నేను ఆయన దగ్గర కూర్చోవచ్చు, నేను ఆయన్ను తాకొచ్చు, నేను ఆయనతో సమానంగా ఉండొచ్చు. కానీ ఈ అమ్మాయి పాపాత్మురాలు, ఇది ఇంట్లో కూడా రావడానికి వీల్లేదు, ముట్టుకోవడానికి వీల్లేదు అని ఆమెను అవమానిస్తున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, అటువంటి అవమానాలకు గురి అయిన వారిని దేవుడి తగిన కాలంలో ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అటువంటి నిందలకు గురి అయినటువంటి వారిని హెచ్చిస్తాడు. కనుక ఆమె చేసింది తప్పు అయితే ఇక్కడికి వచ్చి ఆమె నాన్న ఎప్పుడుదో చేసిన దాన్ని పట్టుకొని ఇలాగ చేయటము నా ఇంట్లో నాకు నచ్చదు అంతే అని ఆమెను అవమానిస్తూ ఉన్నాను. ఆమె ఇంటిలోనికి వచ్చి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని
ఏడ్చి ఆయన కాళ్ళు కడిగి ఆ అత్తరు పూసి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకొని ఆయనను ఆరాధించగా అది వాడికి నచ్చలేదు. అది వాడికి నచ్చనందువలన ఆమెను ఇది మంచిది కాదు, అది మంచిది కాదు, అది పాపాత్మురాలు, ఈయన ప్రవక్త ఉంటే ఈయనకు తెలియదా తనను ముట్టుకుంటున్న స్త్రీ ఎలాంటిదో అని రకరకాలుగా ఆమెను అవమానించినట్లు, ప్రభువును కూడా అవమానించినట్లు దేవుని బిడ్డలారా మనం చూస్తాం. కానీ యేసయ్య ఈ స్త్రీ నేను గొప్పదానని చెప్పుకోలేదు. ఆమె అవమానించబడినటువంటి స్త్రీ కనుక అవమానించబడినటువంటి ఆ స్త్రీని హెచ్చించుకున్నటువంటి ఆ సీమోనుతో ప్రభు సరైనటువంటి సమాధానము ఇస్తూ ఉన్నాడు. ఏమండి, ఇతని తప్పులు చూపిస్తున్నాడు. మనము 45వ వాక్యాన్ని చూద్దాం. నీవు నన్ను సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఇక 3 విషయాలలో సీమోను మీద నేరం మోపుతున్నాడు. ఎవరు? యేసయ్య. సీమోను ఆమె మీద నేరం మోపాడు, ఆమె మీద తప్పేశాడు. ఇది పాపాత్మురా, ఇది మంచిది కాదు, దీన్ని ముట్టునీయకూడదు, దీన్ని రానియకూడదని సీమోను అన్నాడు 39లో. కానీ 45వ వాక్యములో మనం చూసినప్పుడు యేసయ్య అంటున్నాడు, నీవే తప్పు చేశావు, నీవే సరిగా లేదు, నీకొక నన్ను ఎలాగ చేర్చుకోవాలో నీకు తెలియదు. ఒక అతిథి నీ ఇంటికి వస్తే అతిథి మర్యాద ఎలా చేయాలో నీకు తెలియదు, ఆ మేనర్స్ తెలియదు. కనుక ఆ గెస్ట్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియదు అని సీమోను ఆమెను అవమానించాడు. కానీ యేసయ్య ఇతనిని అవమానిస్తాడు. తన తప్పులను చూపిస్తున్నాడు. నువ్వేదో పెద్ద గొప్ప అనుకుంటున్నావు, పెద్ద నీతిమంతుని అనుకుంటున్నావు, గొప్ప ఉన్నత స్థానంలో ఉన్నాను అనుకుంటున్నావు. నీకు మేనర్సే తెలియదు, నీకు విలువే తెలియదు, ఎవరిని ఎలాగా చేర్చుకోవాలో, ఎవరికి ఎలాగ మర్యాద ఇవ్వాలో నీకు తెలియదు అని ప్రభు ఇక్కడ అతన్ని గద్దిస్తున్నాడు. ఏమంటాడు? 3 తప్పులు మోపుతాడు. మరొక చదవండి, 45వ వాక్యం చదవండి. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములో ముద్దు ఎందుకు పెట్టుకుంటారు? ప్రేమించడానికి. అంటే ఎవరినంటే వారిని ముద్దు పెట్టుకొని ప్రేమ గుర్తని అనవద్దు. కాబట్టి దాంట్లో ఒక పద్ధతి ఉండదు. ఇక మనం చిన్న పిల్లలను ముద్దు పెట్టుకుంటాం, చాలా అందంగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడని మనం ముద్దు పెట్టుకుంటాం. అది ఓకే, మంచిదే. కనుక ఎదిగిన మన బిడ్డలను కూడా కొన్ని సందర్భాల్లో పాస్ అయినప్పుడు, లేకపోతే జాబ్ వచ్చినప్పుడు వాళ్ళని కౌగలించుకొని మనం ముద్దు పెట్టుకుంటాం. కనుక అది అటువంటిది ప్రేమకు ముద్దది. కానీ ఇంకేదంటే చేసి ఇదంతా అదే అని మనం వృద్ధకూడదు. కాబట్టి ఇక్కడ యేసయ్య నామం ముద్దు పెట్టుకుంది. ఎందుకంటే నా తండ్రి నువ్వు, నా తండ్రివి నీవు, నా ప్రభుడవు నీవు. దీన్ని చాలామంది అలాగలాగా తిరిగేసి ఏమేమో కామెంట్లు చేస్తారు, ఏదేదో వ్యాఖ్యానం చేస్తారు. కాబట్టి ఈమె తన తండ్రి అని, తన ప్రభు అని ప్రేమతో ఆమె ముద్దు పెట్టుకుంది. ప్రభువా, ఎక్కడో పాపము చేత కుమిలిపోతూ ఇంట్లో పడి నేను నీవు ఇక్కడికి వచ్చావని తెలిసి ఆ ప్రేమ చేత నేను ఆకర్షించబడ్డాను. ఆ ప్రేమ చేత నీ దగ్గరికి నేను వచ్చి, నన్ను నీ మీద ప్రేమే ఇంత దూరం రప్పించింది.
వాస్తవంగా ఈ ఇంటికి నేను ఎప్పుడు రాలేదు. ఈ ఇంటి వ్యక్తి ఎవరో నాకు తెలియదు. నేను తెలిసి ఉండొచ్చు అందరికీ. కనుక ఈ ఇంటికి నేను ఏ యొక్క అవసరం కొరకు కూడా రాలేదు. ఇదిగో కేవలం నువ్వు ఉన్నావని, నీవు వచ్చావని, ఆ ప్రేమ నన్ను బలవంతం చేయగా తండ్రి నేను నీ దగ్గరికి వచ్చాను అని ఆయన పాదములను ముందు పెట్టుకొనుట అనలేదు. ప్రేమకు గుర్తు అన్నమాట. ఆ ముందు ప్రేమకు గుర్తు. బైబిల్లో పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు ఆదరించుకోండి అని. కనుక అది పవిత్రమైన ముద్దు, స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు, ఈ రీతిగా అంత ప్రేమ ఉంటే వారిని హత్తుకొని పెట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ దానికి భిన్నంగా చేయండి. అది పవిత్రమైనటువంటి ముద్దు పెట్టుకొని ఒకరినొకరు ఆదరించింది. కాబట్టి ఇస్కరియోతు కూడా పెట్టాడు ముద్దు. ఎవరికి? యేసయ్య. అది అప్పగించడానికి పెట్టిన ముద్దు, అమ్ముకోవడానికి పెట్టిన ముద్దు, గుర్తు కొరకు పెట్టాడు అంతే, ప్రేమ కొరగా. కనుక ఈడంగా యేసయ్య భలే ప్రేమ ఉంది నాకు అనుకుంటాడు అనుకున్నాడు. కనుక యేసయ్య ఎప్పుడే పసిగట్టాడు, అరే నన్ను అమ్ముకోవడానికి నువ్వు ముద్దు పెట్టావా, నన్ను గుర్తించడానికి ముద్దు పెట్టావా అని. రకరకాల ముద్దులు ఉన్నాయి బైబిల్లో. కానీ ఇక్కడ ఈమె యేసుక్రీస్తు ప్రభువు మీద ఉన్న ప్రేమ చేత, ఆ మమకారం చేత ఆమె ఏం చేశారు? ముద్దు పెట్టుకొని ఆయనను ఆరాధించారు, శ్లాఘించారు. దేవుని బిడ్డ, ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి ఆరాధన చేయాలి. ప్రభువు పాదముల మట్టుకు మనం ఏం చేయాలి? పొందాలి. ఈరోజు ఆరాధన ఏంటంటే మరి నేను ఏం కదలకూడదు అన్నట్లు మనం ఆరాధన చేస్తున్నాం. కానీ లేదు, ఆయన పాదముల మట్టుకు మనం ఏం చేయాలి? పొందాలి. ఆయన పాదముల మట్టుకి పొందాలి. కనుక మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఇక్కడ యాయిరు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ యాయిరు చేసినటువంటి పనిని మనము చూస్తాం. ఆయన సముద్ర తీరమున నుండగా 21వ వాక్యము, యేసు మరలా దోణి ఎక్కి అతనికి వెళ్ళినప్పుడు బహు జన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ఆయన పాదాల మీద పడ్డాడు. ఎంత గొప్ప అధికారి! యాయిరను అధికారి వచ్చి ఏం చేశాడు? ఆ సముద్ర తీరమున ఏం చేశారు? ఆయన పాదాల మీద పడ్డాడు. ఏమైనా సాప పరుచుకొని పడ్డాడా? కాళ్ళ మీద సాప పరుచుకున్నాడా? ఏమైనా బట్ట పరుచుకున్నాడా? తన వెనకాల తన సేవకులు వచ్చి, అయ్యా మీ డ్రెస్ అంతా కూడా ఎట్లా పడ్డాడంట? ఇట్లా అన్నాడా? సాగిల పడ్డాడు. ఎలా పడ్డాడు? ఫ్రంట్ అంతా కూడా ఆయన పాదాల మీద వేశాడు. ఈ ఫ్రంట్ భాగం అంతా కూడా ఆయన పాదాల మీద వేసి, అది అంతా ఇసుక ప్రదేశం, గలీజ్ ఉంటుంది. ఇంకా సముద్ర తీరం, అది ఎంతమంది తొట్టుకుంటారు. అది కాదు కావాల్సింది. నేను ఎంతవరకు యేసయ్య దగ్గర వంగానా అది నాకు దేవుని స్తోత్రం. నేను ఎంతవరకు వంగాను, ఎంతవరకు బెండ్ అయ్యాను. నేను ఒక అధికారినే, కానీ నేను నాకు అధికారి. నేను అనేకులకు అధికారిని అయి ఉండొచ్చు, ఈయన నాకు అధికారి, ఈయన నా దేవుడు అని ఆ యాయిరు ఏం చేశాడంటే పాదముల మట్టుకు వంగినట్లుగా చూస్తాడు, సాగిల పడ్డట్టుగా చూస్తాడు. ఈరోజు అటువంటి ఆరాధన ఉందా నీకు? యేసయ్య దగ్గర ఎలా తగ్గించుకోవాలో, యేసయ్య దగ్గర ఎలాగా తగ్గించుకొని ఆరాధించాలో ఈరోజు అటువంటి ఆరాధన మనం చేయాలి. ఆయన పాదముల మట్టుకు మనము వంగాలి. అంత ఎత్తుకు ఎదిగినా ఆయన పాదముల మట్టుకు మనం వంగే ఆ యొక్క దీనత్వం, ఆ తగ్గింపు ఉంటుంది. అంతెత్తుకనే కనుక తగ్గించుకునే ఆ స్వభావం కలిగి నువ్వు దేవుణ్ణి ఆరాధించకపోతే, దేవుని బిడ్డారా, ఆ తగ్గింపు కలిగిన ఆరాధనే చచ్చిన తన కుమార్తెను బ్రతికించుకున్నాడు. దేవుని చచ్చిపోయిన తన కుమార్తెను బ్రతికించుకున్నాడు. లేకపోతే యేసయ్య ఆషామాషిగా తన వెంట రాడు. ఈరోజు ఆరాధించే విషయంలో నీ నాణ్యత, ఆ క్వాలిటీ ఎలాగుందో ఒకసారి మనం చూసుకోవాలి. కనుక ఈరోజు ప్రార్థన చేద్దామంటే మోకాళ్ళు వంచేవాళ్ళు లేరు. మోకాళ్ళు వంచగలరు కానీ వంచము. అలాగే అన్నానికి కూర్చున్నట్టు కూర్చుంటారు. కాబట్టి అది దేవునికి ఇష్టం కాదు. ఈరోజు ప్రార్థన
అనగానే మళ్ళీ మోకాళ్ళు తప్పక యవనస్తులైన వారు, యవన పురుషులు, మోకాళ్ళు వంచగలిగిన వాళ్ళందరూ కూడా మోకాళ్ళు వంచాలి. మోకాళ్ళు వంచలేని వాళ్ళు ఎలాగ వంచలేరు కాబట్టి వంచే స్టేజ్ అయిపోయింది వాళ్ళకు. కనుక మోకాళ్ళు వంచి ప్రభువుకు ఒక విలువ, ప్రభువుకు ఒక ఘనత, ప్రభువుకు ఒక మర్యాద. మోకాళ్ళు వంచితేనేనా ప్రార్థన అంటారు. మోకాళ్ళు వంచే ప్రార్థన చేయాలి, కూర్చొని చేస్తే ఏమవుతుంది? అది ఒక విశ్వాసికి ఉండవలసిన గుణం. అది ఒక విశ్వాసకు ఉండవలసిన గుణం. అది యేసయ్య దగ్గర ఎలా ఉండాలో అలా ఉండాలి. ఒక టీచర్ దగ్గరికి ఒక స్టూడెంట్ వెళ్తే ఇలా నిలబడితే ఊరుకోరు. చేతులు కట్టుకోవాలి, ఓన్లీ యువర్ హ్యాండ్స్, చేతులు కట్టుకో. ఎందుకు? ఏం టీచర్ చేతులు కట్టుకోవాలి? కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము మన ప్రభువు ముందుకు వెళ్ళినప్పుడు మనం ఇచ్చే రెస్పెక్ట్ ఎలా ఉండాలి? మోకాళ్ళు వంచి ప్రభువును మనం ఆరాధించాలి, స్తుతించాలి, కనపరచాలి, నయపరచాలి దేవుని బిడ్డ. కనుక ఈమె చేసినటువంటి పని చాలా గొప్పది. యేసయ్య మనసును కదిగించింది. కానీ వీటికి నచ్చలేదు. కాబట్టి తనతో ఏదో గొప్పగా ఫీల్ అవుతున్నాడు. నేను చాలా గొప్పవాడిని, ఇది చాలా దరిద్రపు మనిషిది, కాబట్టి నాకు పెద్ద పేరుంది, దీనికి అంత పేరంతా చెడగొట్టుకుంది, నేను అందరి ఇళ్ళకి వచ్చాను కానీ ఇది నా ఇంటికి రాకూడదు, పాపాత్మురాలు అని ఎంతగానో తన మనసులో తిట్టకుండా దూషిస్తూ ఉన్నాడు, అవమానిస్తూ ఉన్నాడు. ఆమెకైతే తెలియలేదు. కానీ మాట నాలుకకు రాకమునిపే ఎరిగే దేవుడు అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ మాట ఇంకా నాలుక మీదకి రాకమునిపే నీవేం మాట్లాడుతావు చెప్పగలిగిన దేవుడు మన దేవుడు. ఎంత గొప్పవాడు కదా. ఇంకో 10 నిమిషాల తర్వాత మనం ఏం మాట్లాడతాం మనకు తెలుసా? అది ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. నీ మాట నాలుకకు మీదకి రాకమునిపే, తలంపుని యొక్క మనసులోనికి రాకముందే ఈ దేవుడు ఎరిగినవాడు. అటువంటి దేవుడు ఉన్నాడు. అందుకని సీమోను మీద ధ్వజమెత్తాడు ప్రభు. నోరుమే, నేను నీ ఇంటిలోనికి ఇదిగో ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు. ఏంటి నువ్వు చేసిన మర్యాద నాకు అంటాడు. ఏంటి నీ మర్యాద? ఏంటి నేనేమైనా మర్యాదగా నన్ను ఆహ్వానించావా? నేను ఎవరో తెలుసా? ఆమె ఎలాగా నన్ను పాదముల మట్టుకు వంగి ఎలాగ ఆరాధించి తన ఇంటికి రాకపోయినా, తన వీధికి రాకపోయినా, తనకు నేను వచ్చినట్టు తెలియకపోయినా తెలుసుకొని ఆ ప్రేమ కలిగి ఆప్యాయత కలిగి వచ్చి ఇంతగా తగ్గించుకొని ఇంత చేస్తూ ఉంటే ఆమెను దూషిస్తావా మనసులో? అంత గొప్పవాడా? నువ్వు చేసింది ఏంటి? నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు. నీళ్ళు ఎందుకు ఇవ్వాలి? మన ఇంటికి వచ్చిన వాళ్ళకు కాలు కడుక్కోవడానికి అది మర్యాద. నీళ్ళు ఇవ్వాలి. నాకు కాలు కడుక్కోవడానికి నీళ్లు పట్టుకొని వస్తారు. పొరుగున పోయి నీళ్లు పట్టుకొని వస్తారు. అప్పుడు ఉండే కానీ ఇప్పుడు లేవని నీళ్ళు తెచ్చిస్తా. కనుక రెండవది ఏమంటాడు ప్రభు? కన్నీళ్లతో నా పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచాను. తల వెంట్రుకలు తుడిచాను. కడుక్కున్న తర్వాత ఏమి ఇవ్వాలి? టవల్ ఇవ్వాలి. కడుక్కున్న తర్వాత ఏమి ఇవ్వాలి? టవల్ ఇచ్చిందా? ఏస్ అంటే తెలుసా? తల వెంట్రుకలు బైబిల్లో స్త్రీకి ఘనత, స్త్రీకి సౌందర్యం. నాకు గుండె చేపించుకు ఎట్లా ఉంటుంది? అంత ఘనత ఏం లేదన్నా అన్నారు. గుండె చేపించుకుంటే ఎట్లా ఉంటుంది? కాబట్టి చాలా హీనంగా, నీసకంగా, డట్టిగా కనపడతాం. కానీ అదే మనం జుట్టుండే ఈరోజు జుట్టు కొరకు పెంచాలని పోటీ పడేవాళ్ళు ఎంతమంది. అది సౌందర్యం స్త్రీకి, అది ఘనత స్త్రీకి, అది విలువ స్త్రీకి. కానీ ఆమె తన విలువను, తన ఘనతను, తన సౌందర్యాన్ని యేసయ్య పాదాలకు అంకితం చేసి యేసయ్య పాదాలకు అంకితం చేసి వీడు అట్లాగా బిల్డప్పిస్తున్నాడు. ఈమె నా కాళ్ళను కడగటము తన కన్నీళ్లతో మానలేదు, నువ్వు నీళ్ళు ఇవ్వలేదు. ఈమె తన తల వెంట్రుకలతో నా పాదాలు
టవల్ ఇవ్వలేదు, ఆమె వెంట్రుకలతో జుట్టుతో నా పాదాలు. ఎంత యేసయ్య అంటే ఎంత ప్రేమ, ఎంత పిచ్చి ఆమె, ఎంత ఇష్టం మనం. యేసయ్య నువ్వు నీ మనసులో ఎలా భావిస్తున్నావు? యేసయ్యకు నీ మనసులో ఎటువంటి విలువిస్తున్నావు? యేసయ్యను ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఎలాగా ఆరాధిస్తున్నావు? నీకు తగ్గింపు, నాకు తగ్గింపు ఉందా? ఆయన ఆరాధించే సమయాలలో మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటున్నాము. యేసయ్య ఎక్కడ ఉన్నాడు? ఈమె అక్కడ ఆయన ఎదుట నిలబడలేకపోయింది, ఆయన పాదంలో పట్టుకుపోయింది కన్నీళ్లతో కట్టి. అతనికి కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు. యేసయ్య పాదాలను దేంతో తుడిచారని? తల వెంట్రుకలతో తుడిచారు. కనుక అతని టవల్ కూడా ఇవ్వలేదు. తర్వాత అంటాడు, ఈమె నా పాదములకు ముద్దు పెట్టుకొనుట మానలేదు. ముద్దు పెట్టుకొనుట మానలేదు. వచ్చిన వెంటనే ఆ గెస్ట్ను ముద్దు పెట్టుకోవాలి, అది ప్రేమ గుర్తు అన్నమాట. రండి, మీరు వచ్చింది చాలా సంతోషం, రండి అని మనం ఆహ్వానించడానికి ఆ వ్యక్తిని ముద్దు పెట్టుకునే అలవాటు ఉంది. కానీ ఇతను ఏం చేశాడు? వచ్చినోడు ఎలాగొస్తాడులే, మనం ఖర్చు పెట్టుకుని ఇంత భోజనాలు సిద్ధపరుస్తూ ఉంటే ఇక వచ్చినోడు తినిపోక ఎక్కడికి పోతాడు? వచ్చినోడు వస్తాలే. ఆయన అలాంటి ఇలాంటి కాదు, ఆయన అన్ని గమనిస్తూనే ఉన్నాడు. వీడి నీళ్ళు ఇవ్వలేదు, వీడు టవల్ ఇవ్వలేదు, వీడు నా తలకు నూనె అంటలేదు. ఎండలో వచ్చింటానని చుట్టాలకు ఏం చేస్తారు? నూనె అంటుతారు. నా తలకు నూనె అంటలేదు. తర్వాత నా పాదాలు నన్ను ముద్దు పెట్టుకోలేదు. ఇవన్నీ కూడా గమనిస్తున్నాడు యేసయ్య. యేసయ్య ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనం ఎలాగ వ్యవహరిస్తున్నామో మనల్ని కూడా ఆయన గమనిస్తున్నాం. మనం ఎలా వింటున్నాం, మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం, మన మనసు అంతా ఎక్కడుంది, మనం ఎలాగ ఆరాధన చేస్తున్నాం. నేను ఆరాధనకు నేను అనుకోవచ్చు, మీరందరూ ఎంత మంచి భక్తులో మీరు అనుకోవచ్చు, నేనెంత భక్తున్నో అని అనుకోవచ్చు. కానీ మన దేవుడు ఇక్కడ అందరినీ గమనిస్తున్నాడు. సీమోనును గమనిస్తున్న దేవుడు మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? గమనిస్తున్నాడు. నువ్వు ప్రార్థనకు వచ్చావు, కానీ ఆ ప్రార్థనకు తగిన ఆ యొక్క తగ్గింపు లేదు అని ఈరోజు మనతో దేవుడు చెప్పకూడదు. నిజంగా దేవునికి ఆ మర్యాద, ఆ విలువను మనం ఇవ్వాలి, ఆ ఘనత మనకి ఇవ్వాలి. కనుక యేసయ్య అంటున్నాడు, నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నీవు నాకు ఏం చేయలేదు, నూనె అంటలేదు, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు. ఏం మాట్లాడతావు? మేనర్స్ గురించి నువ్వు మాట్లాడతావా? నువ్వు ఆమెను దూషించేంత గొప్పవాడుగా నువ్వు లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చాడు యేసయ్య అని. ఒకటి, అతని మనస్సులో ఆమెను అవమానించాడు. యేసయ్య బహిరంగంగా వాడిని అవమానపరిచాడు. అవునా కదా? ఆ మనస్సులో యేసయ్య మనస్సులో ఆమెను, ఇతని 39వ వాక్యం చూడండి. మనస్సులో, అతనిలో, తనలో 39 తనలో తాను ఆమె గురించి చెడ్డగా అనుకున్నాడు. కానీ ఇక్కడ యేసయ్య బహిరంగంగా 45వ వాక్యం నుండి మనం చూస్తే బహిరంగంగా ఏం చేస్తున్నాడు? తిడుతున్నాడు. బహిరంగంగా నేరాలు చూపిస్తున్నాడు, బహిరంగంగా తప్పులు చూపిస్తున్నాడు. నీకు ఇంటికి ఆహ్వానించే విధానమే తెలియదు, నీకు ఆ పద్ధతే నీకు తెలియదు, నువ్వు ఈమెను తిడతావా అని యేసయ్య అన్నాడు. కనుక చూడండి, అతని మనసులో ఆమెను తగ్గించాడు, కానీ యేసయ్య వాడిని బహిరంగంగా తగ్గించాడు. ఎవరికి ఎక్కువగా అవమానం కలిగింది? సీమోనికే ఎక్కువగా అవమానం కలిగింది. ఎందుకంటే ఇతన్ని అవమానించేది బయటకు కనబడట్లేదు, మనసులో అది యేసయ్యకు తప్ప ఎవరికి, ఆమెకు కూడా తెలియదు. అంత కించపరిచి, అంత అవమానించాడు. కానీ యేసయ్య బహిరంగంగా అతనిని అవమానిస్తున్నాడు. బహిరంగంగా అతనిని అవమానించి ప్రభువు ఆమెతో అంటున్నాడు. 47వ వాక్యంలో మనం చూస్తాం. ఆమె చెప్తున్నా, ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక, విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని, ఆమె విస్తార పాపాలు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరితో? ఆమెతో చెప్పాలా, ఇతనితో చెప్పాలా? సీమోనికి ఎందుకు చెప్పాలి? సీమోనే దానికి అందరికి కారణం. వాడే కొనుక్కున్నాడు, వాడే అవమానంగా మాట్లాడాడు, వాడే గొప్పగా ఊహించుకున్నాడు. సీమోను, నేను నీకు చెప్తాను విను.
ఈమె నువ్వు అనుకుంటున్నట్లు విస్తారమైన పాపాలు చేసింది అనుకుంటున్నాను కనుక నేను చేస్తున్నాను. ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి యేసయ్యకి ఆ ప్రేమ సఫిషియెంట్ అయింది. యేసయ్యకు ఆమె చూపిన ప్రేమ తృప్తి కలిగించింది. ఈరోజు మనం చూపించే ప్రేమ యేసయ్యకు తృప్తి కలిగించాలి. మనం చేసే ఆరాధన యేసయ్యకు తృప్తి కలిగించాలి. మనం చేసే ప్రార్థన ఈరోజు తృప్తి కలిగించాలి. మనం ఉండే విధానం ఈరోజు యేసయ్యకు నచ్చాలి. అలాగా కాకుండా ఏదో అటెండ్ అయ్యి వెళ్ళిపోతామని అన్నట్టు నేను మీరు అందరం వస్తే అసలైన ఆరాధనకు యోగ్యుడు, పూజకు పాత్రుడు, ఈ సబ్బాతుకు అధిపతి అయిన దేవునికి నచ్చాలి కదా. ఇక్కడ మనం అందరం కలిసి ఆయన్ను గణపరచడానికి వచ్చాం. మనమందరం కలిసి ఆయన్ని హెచ్చించడానికి వచ్చాం, ఆయన్ని పొగడానికి వచ్చాం, ఆయన దగ్గర శరణు చొచ్చడానికి వచ్చాం. ఆయనే మనము చేసే ఆరాధనను ఆయన నొచ్చుకోకూడదు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా ప్రభువా నా ఆరాధన ఆ పాపాత్మురాలైన స్త్రీ చేసిన ఆరాధనగా ఉందా? ఆమె పేరుకు పాపాత్మురాలే కానీ ఆమె ఆరాధనని హృదయాన్ని కదిలించింది ప్రభువా. దేవుని స్తోత్రం. ఆమె పేరుకు పాపాత్మురాలే, అవమానించబడ్డ స్త్రీయే కానీ ప్రభువా ఆమె ఆరాధన, ఆమె తగ్గింపు, ఆమె వినయము, ఆమె విధేయత నైనా నీ హృదయాన్ని కదిలించేసి, ఎంతగాని హృదయాన్ని కదిలించిందంటే ఆమె పాపములన్నీ క్షమించేంతగా నీ హృదయాన్ని కదిలించింది. ఎప్పుడన్నా యేసయ్య తృప్తి పడ్డాడా? దేవుని బిడ్డారా, మన ఆరాధనలతో, మనం చేసిన ప్రార్థనలతో, మనం ఎప్పుడు కూడా మన ఆరాధనలో మనం ఎవరిని కించపరచడానికి లేదు, మనల్ని చూసుకోవాలి. ఆరాధన చేయకపోగా గౌరవం ఇవ్వకపోగా ఆమెను అవమానించిన ఆ యొక్క సీమోను దేవుడు చూసి మౌనం పడలేదు, వెంటనే చాటి తీసుకున్నాడు. అతని నేరాలు అతనికి చూపించాడు. నోరు పోయి ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి నేను ఈమె పాపములన్నిటిని కూడా నేనేం చేస్తున్నాను అంటే అతని ముందు ఈమెను ఏం చేశాడు? ఆయన హెచ్చించాడు. హెచ్చించాడు. అతని ముందు ఎవరైతే తగ్గించి హీనంగా, నీచకంగా, అవమానకరంగా మాట్లాడారో ఆ వ్యక్తి ముందే వాడిని నిలదీసి యేసయ్య వాడి ముందు ఈమెను ఏం చేశాడు? హెచ్చించాడు. ఏ విషయంలో? ఈమె చూపిన ప్రేమ నువ్వు చూపలే, ఈమె ఇచ్చిన మర్యాద నాకు నువ్వు ఇవ్వలేదు, ఈమె చూపించిన తగ్గింపు నీ దగ్గర లేదురా అని యేసయ్యవన్నీ బహుగా గద్దించినట్టు దేవుని పిల్లలను చూస్తాం. ఈరోజు మన బడాయి ఎవరికి కావాలి? ఈరోజు మనం ఎంత గొప్పలమైనా, ఎంత బంగారం ఉన్నా, ఎంత వెండి ఉన్నా దేవుని స్తోత్రం మీకు ఇచ్చారు, మీరు సుఖంగా ఉండండి, దేవుడు ఎంతో ప్రేమించి మీకు ఇచ్చారు. ఆ వెండి కావచ్చు, బంగారు కావచ్చు, డబ్బు కావచ్చు, ఈరోజు ఇల్లు కావచ్చు, కార్లు కావచ్చు, ఏవైనా కావచ్చు, దేవుడు ఇచ్చారు, సుఖంగా ఉండండి. కానీ దేవుని మరొకండి, దేవునికి దూరం కాకండి, దేవుణ్ణి పోగొట్టుకోకండి. అది ఉంటుంది, పోతుంది. కనుక ఎంత ఎదిగినా దేవుని పాదాల దగ్గరికి ఒదిగి ఉండాలి. అంత ఉన్నది కానీ ఆయన లెక్క చేయలేదు. నేను అలాంటి సావుకారులు భోజనం పిలిస్తే ఆయన కావాల్సిందే అనుకున్నట్టు. కనుక నీ భోజనానికి తినడానికి ఆయన రాలేదు, యేసయ్య అక్కడికి వచ్చింది నీ తప్పు చూపించడానికి. కనుక వాడిని గద్దించి వాని ఎదుటనే ఆమెను హెచ్చించినట్లు దేవుని బిడ్డ మనం చూస్తున్నాం, చెప్తున్నాడు. అందుకే అతను నువ్వే ఎత్తావు కాబట్టి గొడవ, నువ్వే అంటున్నావు కాబట్టి ఆమెను అది మంచిది కాదు, ఇది మంచిది కాదు, అది పాపాత్మురాలు, అసలు ఎందుకు ముట్టుకొని ఇచ్చావు, నన్ను కూడా తిట్టావు, అసలు నేను ప్రవక్తేనా అని నన్ను కూడా తిట్టావు. కాబట్టి నీకే నేను చెప్తున్నాను, నువ్వు చూపించింది ప్రేమ లేదు, నీవు చేసిన దాంట్లో ప్రేమ లేనే లేదు. ఈమె నన్ను ఎలా ప్రేమించింది? విస్తారంగా, నేను లెక్క కట్టలేనంత ప్రేమ, విస్తారంగా ప్రేమించింది. ఈరోజు యేసయ్యకు విస్తారంగా ప్రేమ చూపించేవాడు కాదు, మరియు కూడా విస్తారంగా యేసయ్యను ప్రేమించింది, ఆయనను అభిషేకించి
ఈరోజు నువ్వు యవనస్తుడివైనా, యవనస్తురాలవైనా, వృద్ధుడివైనా, ఎవరివైనా, ఏ ఏజ్ వచ్చినా యేసయ్య దగ్గర నువ్వు చూపించే ప్రేమ, నీవు చూపించే తగ్గింపు, అది ఆయన హృదయాన్ని దోచుకునేదిలాగా ఉండాలి. ఆయన హృదయాన్ని సొంతం చేసుకునేదిలాగా ఉండాలి. అంతేగాని ఆయనకు నాకు కొంతమంది అంతే టచ్ మీ నాట్ అన్నట్టుగా ఆరాధనకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు యేసయ్య మాట ఒకటి లోపలికి వెళ్ళదు, వాళ్ళు యేసయ్యలో ఇన్వాల్వ్ అవ్వరు. ఏం లేదు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతారు. అట్లా ఉండకూడదు. యేసయ్యలో మనలో యేసయ్య కలిసిపోవాలి. అలాగా వినాలి మనం, అలాగ పాడాలి మనం, అలాగ ప్రార్థించాలి మనం, అలాగ ఆయన ఆరాధించాలి. ఏం లేదు, కుర్రలు కొంతమంది పాటలు పాడలేదు కొంతమంది. వీళ్ళు కొట్టుకోవటమే, కొట్టండి, పాటలు కూడా పాడండి. కొట్టాలి, పాటలు పాడాలి. ఈరోజు రాదు, రేపు వస్తుంది. అలాగే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. దేవుని చిత్తం ఏంటంటే నువ్వు ఎక్కువగా సంగీతం ద్వారా దేవుని ఆరాధించాలి, పాటల ద్వారా దేవుని ఆరాధించాలి, ప్రార్థన ద్వారా దేవుని కనపరచాలి. ఇవన్నీ చేయాలన్నదే మన అందరి పట్ల ఆయన చిత్తం. ఊరికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూర్చొని వెళ్ళిపోవడం అన్నది ఆయన ఇష్టమైతే ఇంత దూరం రావాల్సిన పని లేదు, మన ఇళ్ళ దగ్గరే ఉండొచ్చు. కాబట్టి ఈరోజు నేను కానీ మీరు కానీ మనందరము మన ప్రభు యొక్క హృదయాన్ని సొంతం చేసుకోవాలి, వశపరుచుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డారా, ఆయన అన్నాడు, సీమోను నీకు చెప్తున్నాను, ఈమె విస్తారంగా నన్ను అందుకని నీకు ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. ఆమె చేసింది, ప్రేమించింది విస్తారమైన ప్రేమ కనుక నువ్వు ఏ పాపాన్ని బట్టి ఆమెను అవమానిస్తున్నావో, ఏ యొక్క పొరపాటు ఉందని ఆమెను హీనంగా చూస్తున్నావో, నేను ఇప్పుడే ఆమె పాపాలన్నిటినీ క్షమిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు సీమోనును ఈ స్త్రీని చూస్తే, హూ ఈస్ ద గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, సైట్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు ముందు ఎవరు గొప్పవాళ్ళు? అక్కడ క్షమాపణ పొందిన, పరిశుద్ధపరచబడిన ఆ స్త్రీయే గొప్పదాన్ని. సీమోను గొప్ప కానే కాదు. ఎందుకంటే ఆమె చేసిన ఆరాధన లాంటిది, ఆమె చూపిన ప్రేమ లాంటిది. అందుకనే ఆయన ముగ్ధుడై, దేవుని బిడ్డారా, ముగ్ధుడై ఆమె చూపిన ప్రేమకు, అమ్మా నీ పాపాలన్నీ ఇప్పుడు ఆమె ఎవరు? పాపాత్మరాలా? పరిశుద్ధపరచబడిన స్త్రీ, హోలీ ఉమ్మన్, పరిశుద్ధ స్త్రీ. అందుకనే ఇప్పుడు సీమోను సిగ్గుపడాలి, సీమోను అవమానించబడాలి. ఎందుకంటే సీమోను నేను ఏ పాపం లేనివాడు అంటున్నాడు కదా, నేను ఏ తప్పు చేయలేదంటున్నాడు కదా, నేను గొప్పవాడిని అనుకుంటున్నాడు కదా, వాళ్ళని ఇళ్ళని చూపించి అవమానకరంగా మాట్లాడుతున్నాడు కదా. అందుకని సీమోను ఏం చేశాడు? తగ్గించి ఆమెను, తగ్గించబడ్డ ఆమెను హెచ్చించాడు. ఈరోజు దేవుని బిడ్డ, ఏ విషయం చేతనైనా నువ్వు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక పొరపాటులో నువ్వు ఎవరికో ఒకరికి కనబడినందుకు దాన్ని ఇంతవరకు ఒక చిన్న దొంగ పని చేశావు, దొంగ అంటున్నారు. ఇప్పుడు మారావు, మంచోళ్ళే, నువ్వు దొంగనే అంటున్నారు. ఏదో చిన్న పొరపాటు చేసినందుకు మీ ఆయన ఏదో, మీ భార్య ఏదో చిన్న పొరపాట్లకు వాటినే ఎత్తి చూపిస్తూ ఉన్నారు. నువ్వు అలాంటి దాని అంటే, నువ్వు ఇలాంటి వాడవండి, నువ్వు మంచివాడివా. కొంతమంది ఎత్త కొట్టుకుంటుంటారు భార్య భర్త, నువ్వేమన్నా మంచివాడివా, నువ్వేమన్నా మంచిదాన్ని అనుకుంటారు. కాబట్టి ఎందుకంటే వాళ్ళకు ఏదో దొరికింటాయి, వాటిని పట్టుకొని ఆలాడుతుంటారు. కాబట్టి క్రీస్తుని బట్టి వారు క్షమించరు. నీకంటే నేను బెటర్, నీకంటే నేను ప్రార్థనకే రాను, ప్రార్థనకి వెళ్ళిన నువ్వేం చేస్తావు, నువ్వు ప్రార్థన అసలు దేవుడు వింటాడని నేను అంటాను. కాబట్టి ఇట్లా కొట్లాడుకుంటుంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, తగ్గింపుతో కూడినటువంటిది లేదు. నీ భర్తను క్షమించాలి, నీ భార్యను నువ్వు క్షమించాలి. మనము సీమోనులాగా ఒకరిని కించపరిచి మాట్లాడకూడదు. ఈరోజు ఇంట్లో వారిని నువ్వు క్షమించలేకపోతే వీధిలో వారిని క్షమిస్తావు. నువ్వు క్షమించకపోతే నిన్నెవరు క్షమించాలి? కాబట్టి అవన్నీ ఆలోచన చేసుకొని మనం చాలా వరకు తగ్గించుకోవాలి. మాటలను పెదవుల వరకు రావచ్చును కానీ అది బయటకు ఇడవకుండా చాలా జాగ్రత్తగా దాన్ని లోననే మింగేసేయాలి. ఎందుకంటే మన మాటలను బట్టి మనం తీర్పుకు గురవుతాం. అందుకోసము ఆ అవమానించబడిన ఆ పాపాత్మురాలైన స్త్రీని, అవమానించబడిన సీమోను ఎదుట యేసయ్య ఏం చేశాడు? హెచ్చించాడు. అమ్మా నీ ప్రేమ గొప్పదమ్మా, నువ్వు విస్తారంగా నన్ను ప్రేమించావు కనుక నీ విస్తారమైన పాపాలు క్షమించబడను గాక అన్నా. ఈరోజు దేవుని దగ్గర మనం కూడా ఆయన పాద సన్నిధికి వచ్చాం.
ఆయన పాదాల దగ్గర ఉన్నాను, ఆయన పాదపీఠం దగ్గర ఉన్నాను. ఇది దేవుని యొక్క సన్నిధి, ఇది దేవుని యొక్క మందిరం. మన మధ్యలో మన ప్రభు ఉన్నాడు. ఆయన పాదాల వరకు మనము మరి తగ్గించుకొని, ప్రభువా ఆ పాపాత్మరాలు చేసిన ఆరాధనలాగా నేను కూడా చేయడానికి సహాయం చేయదయ్యా. నేను మంచి వారమని ఇక్కడికి రాలేదు నాయన, నాలో నువ్వు చూస్తే ఎన్నో బలహీనతలు కోకొల్లలుగా నీకు కనపడతాయి ప్రభువా. నేను ఏ విషయంలో మంచివారమని చెప్పలేము నాయన. ఇదిగో నా ఆరాధనను స్వీకరించు, నా సేవను నాయన నీవు స్వీకరించు ప్రభువా. నేను చేసే ప్రార్థన, నేను చేసే ఆరాధన, నేను పాడే పాటలు నాయన ఏ విషయంలో నన్ను నేను హెచ్చించుకొని చేయకూడనట్లు పరిశుద్ధుడా నాకు సహాయం చేయి. ఆ యొక్క యాయిరు ఆ సముద్ర తీరపు మట్టిలో పాదముల మట్టుకు నాయన సాగలు పెట్టాడు. ఈ స్త్రీ కూడా నాయన నీ పాదముల మట్టుకు వంగి కన్నీళ్లతో కడిగింది ప్రభువా. మరియు కూడా నిన్ను పాదాల వరకు వంగి ఆరాధించాను నాయన. ఈరోజు నా ఆరాధన ఎట్లా ఉంది? నా ఇంట్లో నీకు విలువేముంది? నీకు మహిమేముంది? మా ఇంట్లో మాకు ఆరాధన ఉందా? ప్రార్థన ఉందా? అసలు మేము దేవుని పిల్లలమేనా? భక్తి ఉందా? భయం ఉందా మా పిల్లలకు? అయ్యా నీకు అసలు చోటు ఉందా మా ఇంట్లో, మా హృదయాల్లో? సరే ఆలోచన చేసుకొని మనం ప్రభు ముందు తగ్గించుకొని ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రార్థన చేస్తే ఆ కరుణామయుడు, ఆ దయామయుడు ఈరోజైనా మన హృదయాలను మారుస్తాడు, ఈరోజైనా మనలను కదిలిస్తాడు ఆయన. కనుక ఆ సీమోను వల్ల మనము ఉండకూడదు. ఒకరిని మనం కించపరచకూడదు, ఒకరిని అవమానం. నీకే పాట రాదంటే నీకే రాదు, నీకే చదవడానికి రాదంటే నీకే రాదు, నీకే ఎట్లా ఆరాధన చేయడానికి నీకే రాదు, అట్లా అనుకుంటుంటే ఎవరికి రాదు, ఇద్దరికి రాదు. కాబట్టి తగ్గించుకొని మనం ఏం చేయాలి? ప్రభువును ఆరాధించాలి. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్.